భగవద్గీత ఏమంటుంది? అనన్యాచింత ఎంతో మాం ఏ జనః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అంటే వహామ్యం అంటే ఇక్కడ ఏమైందంటే నేను కాపాడుతాను. ఏం కాపాడుతావు? నువ్వు చేసిన పుణ్యం కాపాడుతావు. సంసారం చేసేవాడు ఏ ఆసనం మీద కూర్చొని వాడు సంసారం చేస్తాడు. వానికి రాత్రి లేదు, పగలు లేదు, ఆసనం లేదు, ఏం లేదు. అట్లాగనే ఉపాసన ఎడతెగకుండా ఎవరు చేస్తారో, నారాయణ అంటావా, నమశివాయ అంటావా, ఓం శ్రీ మాత్రే నమ అంటావా, రామ అంటావా, ఏదైనా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఏ దేవునాను ఉపాసించు, గట్టిగా పట్టు. ఉపాసన అంటే ఏంది? కంటిన్యూ ధ్యానం చేయడం. శివగీతలు ఏం చెప్తున్నాడు? కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్తాని కర్మాని తేనాచరతి మానవ. కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ శివ అనలేవు అంటాడు. రెండవది, నీ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? శివార్పణ ధియా కామాన్ పరిత్యజ్య యథావిధి. శివార్పణ ధియా కామాన్, నీ మనసును శివుని గొప్ప చెప్పయి. నీ మనసును శివ 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 అంటే ఏంది? దాన్ని ఉల్టా తిప్పితే ఏమవుతుంది? శివార్పణ దివాక అంటే శివుని తప్ప వేరే ఆలోచన నువ్వు ధ్యానం చేసినట్టయితే, ఉపాసన చేసినట్టయితే, అనుగ్రహాన్ శంభోర్ జాయతే సూదృఢో నర. ఒక శివానుగ్రహం దొరికిందంటే తతోభీత అన్నాడు. అంటే దేవతలు కొంతమంది ఇబ్బంది పెట్టే దేవతలు ఉన్నారు కదా. సపోజ్ దేవతలు అంటే నవగ్రహాలను తీసుకుందాం. ఆయన అనుగ్రహం దొరికితే ఎవరిది? శివుంది. తతో భీత పలాయంతే విఘ్నవీత్వా సురేశ్వర. నీకు ఎవరైతే విఘ్నం కలిగిస్తే వాళ్ళు పరారైతారట. ఎవరిని? ఈ ఉపాసన పరం చూస్తే. అయితే తతో భీత పలాయంతే విఘ్నం హిత్వా సురేశ్వర. దేవతలు కూడా పరారైతారు. అంటే దయ్యాలు భూతాలు లెక్కలేవు, రోగాలు అసలు లెక్కలేవు. శివగీతలు అట్లా చెప్పాడు.